హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుగులో లేటెస్ట్గా వచ్చిన వెరైటీ మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మన వీడియోలోకి వెళ్తే, ఆ ఫస్ట్ వెరైటీ మూవీ తెలుగులో వచ్చిందైతే గాయపడ్డ సింహం. ఇందులో స్టోరీ ఏముంటుందంటే, హీరో యుఎస్ఏ వెళ్దాం అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ట్రంప్ H1B వీసా ప్రాబ్లము పాలసీస్ వల్ల ఇమీడియట్గా ఇండియాకు డిపోర్ట్ అయిపోతాడు. ఇంకా అతను యుఎస్ఏ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళి మంచి జాబ్ చేయొచ్చు, గ్రో అవ్వచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అవన్నీ ఆశలపైన నీళ్లు జల్లేసినట్టు అయిపోతుంది. ఇంకా రిటర్న్ వచ్చేసిన అతను ఇక్కడే మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయిపోవడం గురించి ఆలోచించవచ్చుగా, కానీ అలా చెయ్యడు. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఆ రివెంజ్ కూడా ఎవరి మీద? ట్రంప్ మీద. సో అదే ఈ మూవీలో వచ్చేసి మెయిన్ ట్విస్ట్. ఆ రివెంజ్ కూడా ఎట్లా చేతబడి చేసి తీర్చుకోవాలనుకుంటాడు. సో ఇక్కడ చేతబడి చేసేది ట్రంప్కి అన్నమాట. సో ఇది చేయడం కోసం అతను ట్రంప్ హెయిర్, ట్రంప్ నెయిల్స్ కూడా యుఎస్ఏ నుంచి తెప్పిస్తాడు. అంత సర్కిల్ ఉంటుంది ఈ హీరోకి. ఇక్కడ ఇంత కొడితే ఇప్పుడు ఇక్కడ చేతబడి చేసే మహాన్ భావుడు ఎవరబ్బా అంటే శ్రీ విష్ణు. అది ఇంకా పెద్ద ట్విస్ట్. శ్రీ విష్ణు ఒక యూపీఎస్సీ కోసం చదువుకునే ఆస్పిరెంట్. అతనికి యూపీఎస్సీ పోలీస్ ఫోర్సెస్కి వెళ్ళడము, గవర్నమెంట్ జాబ్లో వెళ్ళడం ఇదే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫోర్స్గా అతనితో చేతబడి విద్యలు నేర్పించి చేతబడి చేయించాలనుకుంటాడు. ఇందులో ఈ స్టోరీలో మధ్యలో జేడి చక్రవర్తి కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఎలా అంటే అతను కొరియర్లో ఉన్న హెయిర్ మార్చేస్తాడు. ట్రంప్ హెయిర్ కొరియర్ వస్తుంది మన హీరో కోసం. ఆ కొరియర్ ఇతను మార్చేసి తన హెయిర్ పెట్టేస్తాడు. ఇంక అప్పటి నుంచి అతనికి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఆ చేతబడి వర్క్ అవుతుందో, నా మీద ప్రయోగిస్తారో అని చెప్పి భయంతో ఆయన కూడా క్లైమాక్స్లో యాడ్ అయిపోతాడు. అట్లా క్లైమాక్స్ మాత్రం ఫుల్ కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎనీవే ఇదైతే ఒక డిఫరెంట్ మూవీ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్, వెరైటీ మూవీ. ఇలాంటి మూవీ మీరు ఇప్పటిదాకా ఎక్కడ చూసుండరు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చాలా కామెడీగా ఉంది ఈ మూవీ. సో మీకు వీలైతే తప్పకుండా ఒక్కసారైనా ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి పాపం ప్రతాప్ ఫ్రెండ్స్. సో ఈ మూవీలో తిరువీరు హీరో ఉంటాడు. సో తిరువీర్కి ఇలా మ్యారేజ్ అవుతుందో లేదో వాళ్ళ వైఫ్ అతను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఊర్లో అందరూ రకరకాలుగా రూమర్స్ మాట్లాడుకుంటుంటారు. అంటే ఈయనకు కరెంట్ లేదేమో, ఈయనకేమైనా ప్రాబ్లం ఉందేమో, అందుకే వాళ్ళ వైఫ్ తొందరగా వదిలేసి వెళ్ళిపోయిందేమో అని చెప్పి రకరకాలుగా హేళన చేస్తుంటారు. ఇవన్నీ విని అతనికి చాలా బాధ అవుతుంది. అయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ వైఫ్ని